పైన దాడులు జరుగుతూ ఉంటాయి, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు హిందూ దేవుళ్ళ పైన కావచ్చు విగ్రహాలు ఎత్తుకపోతూ ఉంటే ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందించలేరు. ఈరోజు మేము వచ్చి చూస్తామంటే మళ్ళీ పైన ఇచ్చిన దాడులు చేస్తారు. ఇది ఎంతవరకు సమంజసం? ఈరోజు హిందూ దేవుళ్ళు అంటే అంత హీలన్నా మీకు? హిందూ ఓట్లతో గెలుస్తారు, పోయి వేరే వాళ్ళకి చేస్తారా? ఈరోజు ఇంత దమ్ము ధైర్యము ఒక మసీదు కూడా ఒకటి నీకు, ఒక చర్చ్ కూడా నీకు ఎందుకు రాదు మీకు? ఇది భారతదేశమా పాకిస్తాన్ అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మసీద్ ఎందుకు కూలగొట్టవు, చర్చ్ ఎందుకు కూలగొట్టవు? ఈరోజు ఇదే అంబర్పేటలో, హైదరాబాద్ నడిబడి ఉన్న అంబర్పేటలో ఫ్లైఓవర్ కింద మసీద్ ఉంటుంది. దాన్ని కూల్చడానికి ఇప్పటికి 7-8 సంవత్సరాలు అవుతుంది. దానికి పోలీసులతో రక్షణ కల్పిస్తారు. ఈరోజు మా దేవాలయాన్ని మాత్రం రాత్రి అర్ధరాత్రి వచ్చి కూలగొడతారు. చుట్టుపక్కల ఎవరు చెప్పరా? అంటే అంత హిందువులు అంతా వేదమున్నామా? ఈరోజు రాత్రి కూలగొడతారా? ఈరోజు మా అమ్మవారి విగ్రహాన్ని ఎక్కడ దాచిరో చెప్పరు. వెంటనే ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ వెంటనే అమ్మవారిని ఎక్కడ పెట్టిందో పునఃప్రశ్నించాలి. లేని ఎడల మా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. బరాబర్ ఇక్కడ ప్రభుత్వం సంబంధించిన అధికారులు ఎంఆర్ఓలు కావచ్చు దగ్గరుండి కూల్స్తా ఉన్నారని ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. అంటే ఎట్లా చూడొచ్చు? అంటే ప్రభుత్వం తెలిసే జరుగుతుంది. చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి అన్నదమ్ముల కనసంగంలో జరుగుతుంది అంతా. ఆయన తమ్ముడు అన్నను ఇక్కడ ఉన్న ల్యాండ్ పైన అంతా కన్నేసి ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంటే మనకు ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆషాఢ మాస బోనాలు పూర్తి కాగానే, బోనాలప్పుడు ఎప్పుడు డిస్టర్బ్ చేయండి, బోనాలు అయిపోయిన 2-3 రోజులకి వచ్చి ఈరోజు విగ్రహాన్ని ఎందుకు తీసేస్తారు? ఈరోజు అర్ధరాత్రి ఎవ్వరు కూడా చుట్టుపక్కల మహిళలకు కావచ్చు ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూల్చాల్సిన అవసరం ఏముంది? దీని వెంట ఉన్నది ఎవరో తెలియాలి. రేవంత్ రెడ్డి ఉన్నాడా, రేవంత్ రెడ్డి తమ్ముడు ఉన్నాడా, అన్న ఉన్నాడా, లేకపోతే ఇంకో రెడ్డి ఉన్నాడా? ఈ రెడ్డిలు ఎవరు ఉన్నారో తేలాలి. లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనిషి ఎవరో ఈరోజు తేలకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఈరోజు హిందూ దేవులను కూల్చాల్సిన అవసరం ఏముంది? ఈరోజు మేము ప్రతిష్టంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే అమ్మవారి విగ్రహాన్ని అక్కడ పునఃప్రతిష్ఠించాలి. లేని ఏడలా మా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తాం. అక్కడ విగ్రహం పెట్టే వరకు మా ఆందోళన కార్యక్రమాన్ని ఎక్కడ ఆపమని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు చూడడానికి వస్తే మనం విచ్చలవిడిగా మా పైన దాడులు చేస్తున్నారు. ఈ హిందూ సమాజంలో ఈ భారతదేశంలో పుట్టినందుకు ఈ ప్రాబ్లమా? ఈరోజు ఇది భారతదేశమా లేకపోతే పాకిస్తానా? ఈరోజు పాకిస్తాన్ లాగా భావిస్తారు ఈ పోలీసులు. మా పైన ఇచ్చలవిడిగా దాడులు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారు? ఈరోజు ఓవైసీ బిల్లింగ్ మీద వెళ్ళడానికి చేత కాదు ఈ పోలీసు వాళ్ళకి కావచ్చు, ఈ హైడ్రా కావచ్చు, ఈ రేవంత్ రెడ్డి కావచ్చు. ఈరోజు మా పైన దాడులు చేయడానికి మాత్రం లాఠీలు ముందరకు వస్తున్నాయి. ఈరోజు పాకిస్తాన్లో ఉన్నామా మేము? మా అమ్మవారిని మేము చూడొద్దా? మా అమ్మవారి విగ్రహం ఎక్కడ పెట్టి తేల్చుకోవద్దా? బరాబర్ మా అమ్మవారి విగ్రహం ఇక్కడనే పునఃప్రతిష్ఠించాలి. లేకపోతే మా ఆధ్వర్యంలో ఇక్కడ ఖచ్చితంగా అమ్మవారి విగ్రహం పెట్టే వరకు ఇక్కడ ధర్నాగా ఇక్కడనే కూర్చుంటాం. పోలీస్ లాఠీ దెబ్బలు కావచ్చు, అరెస్ట్ చేసినా కూడా ఇక్కడ నుంచి కదిలేదు అని చెప్పి పకడ్బందీగా చెప్తున్నా ఉన్నాను. అన్న, ఇప్పుడు నిన్న ఏదైతే జరిగింది అమ్మవారి విగ్రహాన్ని కూడా తీసుకెళ్ళి గుడిని కూడా కూలగొట్టిలు, అసలు ఏంది జరిగిన నిజాలేంటి? మొన్న మంగళం రోజు మన సండే బోనాలు అయిపోయినాయి, హైదరాబాద్ బోనాలు అయినాయి. హైదరాబాద్ బోనాలు అయినాక మళ్ళీ ఇలా మంగళం బోనాలు చేసాం. 10 సంవత్సరం ఇలా కొత్త కాదు, 10 సంవత్సరం మంగళం బోనాలు చేసినాక రాత్రి 11 తాళం వేసి గుడికి తాళం వేసి వెళ్ళిపోయినాము. గుడికి తాళం వేసి వెళ్ళిపోయినాక నువ్వు అర్ధరాత్రి వచ్చి గుడి విగ్రహం మీద స్లాబ్ మొత్తం గుడి గులగొట్టేసినావు. ఎవరిని అడిగి కొట్టినావు? మేము పొద్దున 6 o'clock దీపం ముట్టడానికి వచ్చినాము. పోలీసు వాళ్ళు ఇలా కొట్టారు. పోలీసు వాళ్ళు ఏటా నువ్వు రాత్రిపూట ఎట్లా గులగొడతావు? నువ్వు గవర్నమెంటే కదా, నీకు గవర్నమెంటే కదా, గవర్నమెంట్ దమ్ము లేదా? మధ్యాహ్నం పూట రాదా? భయపడుతున్నా గవర్నమెంట్. ఎంఆర్ఓ గవర్నమెంట్ భూమి అయినప్పుడు అధికారంగా డైరెక్ట్ చేయొచ్చు కదా. అదే నువ్వు మధ్యాహ్నం రా, ఎవరు చెప్పకు. నువ్వు మధ్యాహ్నం రా, మధ్యాహ్నం వచ్చి గులగొట్టు. నువ్వు రాత్రి పూట 6 o'clock వచ్చినాము, అప్పటికే అయిపోయింది. అంటే నువ్వు ఏ రాత్రి గులగొట్టు మాకు తెలియదు. నువ్వు దొంగతనం మొన్న బోనాలు చేసుకున్నప్పుడు కావచ్చు, అది కట్టించేటప్పుడు కూడా ఎవరు వచ్చి అడగలేదు ఎందుకు కట్టించలే. మొన్న నేను బోనాలు చేసినాము. ఎంఆర్ఓ మనుషులు కింద చేయికిన మనుషులు వచ్చినారు, నీళ్ళ పడ్డారు. ఎంఆర్ఓ మనిషి మరి అప్పుడు అడగవచ్చు కదా. మేము అందరూ ఆడవాళ్ళం, పబ్లిక్ ఉన్నాం. ఎంఆర్ఓ మనిషి ఏం చేసినాడు? ఏం చేసిన ఎంఆర్ఓ మనిషి? నువ్వు ఎంఆర్ఓ మనిషి వచ్చినావు, చూసుకున్నా వెళ్ళిపోయినావు. నీకు అడిగే రైస్ లేదా? నీకు అడిగే రైస్ లేదా? ఉన్నాయి కదా. ఎంఆర్ఓ చూసుకొని వెళ్ళిపోయినావు. మళ్ళీ అదే రాత్రి నేను బోనాలు చేసుకొని ఇంటికి పోయినాక నువ్వు ఆ రాత్రి గులగొట్టే నీ కారణం ఏంటి? అంటే ఎన్ని ఏళ్ళ నుండి చేస్తా ఉన్నారు ఈ పూజలు కావచ్చు? మేము ఇది మా తాత ముత్తాతల కాడికి నడుస్తుంది, ఇలా కొత్త కాదు. మా తాత ముత్తాతల కాడికి నడుస్తుంది, ఇలా కొత్త అయితే లేదు. అంటే ఇప్పుడు హిందూ దేవతల గుళ్ళు అమ్మవారు అంటే ఎవరైనా కొలుసుకోవాల్సిందే కదా. అలాంటి ఇప్పుడు గుడిని అంత అడ్డొచ్చింది, అది ఏం అడ్డొచ్చింది అన్నట్టు? ప్లాట్లు కట్ చేసి అమ్మనికే, ప్లాట్లు తయారు చేసి అమ్మనికే, గవర్నమెంట్ కు ప్లాట్లు తయారు చేస్తున్నట. అది వీడియో ఉన్నది, సూపర్తా 1000 రూపాయలు గజం అంట. ఇన్ని రోజులు లేదా గవర్నమెంట్ రాలే, ఇలా కొత్తగా వచ్చిందా? ఆర్ఎన్ఎం కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు ఈయన గులగొట్టినది ఎంత?
ఈయన కేసు కొట్లాడినాము, కేసు గెలిచినాము, అదే సంబంధించాం, కేసు కొట్లాడినాం, కేసు సంబంధించినాము, అయిపోయినాక ఈయననే మాకు గుడి కట్టిస్తా నేను తప్పు అన్నారు, కట్టించిన అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ గుడి కొలగొట్టడానికి కావచ్చు, అమ్మవారిని ఇక్కడ నుండి తరలియడానికి కాదు, దీని వెనకాల ఎవరైనా ఉన్నారనుకుంటున్నారు? ఉన్నాడు అనుకుంటున్నామని ఇప్పుడైతే తెలియదు, బయట పడలేదు. పడితే ఇదే మంచిగా ఉన్నది, పట్టప్పుడు నేను చూపెడతా. హిందూ ధర్మంకి అంతా నాశనం అంటే చర్చలు మధ్యలో గవర్నమెంట్ జాగాలు కడతలేదా, అల్తానికి వాళ్ళకి గుడ్డలం లేదా, ఒక ఇక్కడి చూపేవాళ్ళు చూపెడతారు. ప్రభుత్వ స్థలాల్లో చాలా ఉన్నాయి వేరే కావచ్చు, మరి అట్లాంటి వాటి జోలిపోకుండా ఎందుకు మరి హిందూ దేవతల గుళ్ళకి వస్తారు మరి? అది చెయ్యి ఉన్నదన్న, లంచంతో మంచం అవుతుంది, లంచం లేని పని అయితే లేదు. ఎంఆర్ఓ వచ్చింది, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాము, ఎంఆర్ఓ దాన్ని మాట్లాడినాము, ఎంఆర్ఓ లేదు నేను బయట ఉన్నా మీటింగ్ అన్నది. ఓకే కలెక్టర్ ఆఫీస్ పోతే కలెక్టర్ ఆఫీస్ పోయే వాళ్ళకు ఎంఆర్ఓ కూర్చొని పని చేపిస్తుంది. నిన్న ఫోటోలు ఉన్నాయి. మీరు స్లాబ్ వేసేసి పిల్లర్లు వేసిన తర్వాత వచ్చి కూలగొట్టినా? లేదు పిల్లలు పాతాయి, 2 ఏళ్ళు 3 ఏళ్ళే పిల్లలు వేసి స్లాబ్ వేసినాక అమ్మవారు బోనాలు ఎక్కినాక నువ్వు అదే రాత్రి వచ్చి కొట్టినావు, 12 తర్వాత ఎప్పుడు కొట్టినా తెలియదు. ఇంకా మేము లేదు, మాకు తెల్లారి 6 o'clock వెళ్తాయి అంతే. నిన్న కూడా విగ్రహాలు తరలిస్తా ఉన్నారు కదా డిసెంబర్ వేసుకొని. ఇంకొకటి నిన్న అయితే మమ్మల్ని అక్కడ పంపించినారు కలెక్టర్ ఆఫీస్కు, ఈడ సుత్తతోని గడ్డపడతాం కొట్టి మొత్తం స్లాబ్ తీసేసి జేసీబీతో వచ్చి విగ్రహాన్ని తీసుకొని పోయినారు. విగ్రహం తీసుకోపోయి హక్కు ఎవరికి ఉన్నది, విగ్రహం పెట్టాలంటే 12 గంటలు, విగ్రహం తీయాలంటే 12 గంటలు. ఆగమ్మ మనిషిని తీసుకొని పోలీస్ స్టేషన్ ఎట్లా కాదు, ఆయన విగ్రహం ఎట్లున్నదో అట్లా కావాలి, గుడి ఎట్లున్నదో అట్లా కావాలి. మీ ఆస్తి వద్దు, మీ అంత వద్దు, మాకున్న గుడికి గుడే కావాలి అంతే. ఫైనల్ గా అధికారులు కావచ్చు ఎవరు రెస్పాన్స్ లేదు ఇప్పటిదాకా. నిన్న నుంచి మొన్న నుంచి పిల్లలు పెట్టుకొని వానకి వెళ్ళాం నానుతున్నాము, ఎవరు రెస్పాన్స్ లేదు ఇప్పటిదాకా. మాకు రెస్పాన్స్ కావాలి, మాకు గుడి రావాలి. ఎవరైతే గుడి కొట్టినారో వాళ్ళు గుడి కట్టాలి, గుడి కావాలి. మాకు గుడి వేయొద్దు, గుడి కావాలి. నాకు ఏమొద్దు, నాకు ఆ జాగా మొత్తం మీరు తీసుకో, నాకు ఎంత ఉన్న గుడి అంతే కట్టు, నీ ఆస్తి అడుగుతలే. భూమి కోసమే అమ్మవారిని తరలించిన? అవును నేను అదే అనుకుంటా. ఇప్పుడు నాకైతే అదే వచ్చింది డౌట్. ఇన్ని రోజులు రాలే, నువ్వు పెన్షన్ వేసినావు, ఆ రోజు అమ్మవారు ఉన్నది కదా కనవాళ్ళే కళ్ళు, ఆ రోజు ఎంఆర్ఓ తయారుతూనే అడిగినాము, అయితే మీ గుడికాడికి వస్తలే ఎన్నుకున్న కబ్జాలు అన్నీ గులగొడుతున్నాము, ఫినిష్ చేస్తాను ఓకే అన్నాము. ఆ రోజు రా నువ్వు ఎట్లా వచ్చినావు, ఇలా వాళ్ళు చెయ్యి పెడితేనే నువ్వు వచ్చినావు. దీని వెనకాల కుట్ర అయితే జరుగుతుంది, పక్కా ఉన్నది. నువ్వు ఇన్నేళ్ళ నుంచి రాని ఇవ్వాలి, ఎట్లా వచ్చినావు? ఇన్నేళ్ళ నుంచి నువ్వు మూలాలు పోతలేవా, చేస్తలేమా, పూజలు వస్తలే, భక్తులు వస్తలేరా? ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వం, అందుకొరకు వాళ్ళు ఇట్లాంటివే చేస్తుంటారు. అదే ఓఎస్సీ కాలేజ్ మీదకి పోవచ్చు కదా, నిజంగా ఇట్లా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇలాంటివి చేసే వాళ్ళు. ఇది ఎన్నో ఇయర్స్ బ్యాక్ నుంచి వాళ్ళ తాతల కాలం నుంచి చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మా అంటే వాళ్ళు కొంచెం ఈ పండుగ చేయబట్టి కొంచెం పైన ఒక షెడ్ వేసిర్రు, దానికి వచ్చేసి మొత్తానికే తీసి పడేసారు. అదే అంటున్నా కదా, వాళ్ళ దగ్గర తెలివి ఉంటుంది, అతి తెలివి యూజ్ చేస్తుంది ప్రభుత్వము. ఈ యొక్క ప్రభుత్వము అతి తెలివితోని బోనాలు చేసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ పండుగ ఇంక పెద్దగా చేసుకుంటున్నారు, ఇది పెద్దగా అవుతున్నది అనే ఉద్దేశంతో మైనారిటీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ నాయకులు, చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు చెప్పుడులా రాత్రి 3ంటికి వచ్చి చేయవలసిన పనే ఉన్నది. రాత్రి 3ంటికి మీరు చెప్పొచ్చు కదా వాళ్ళకి వచ్చి మీరు కావాలంటే ఈ మూలకి యూజ్ చేసుకోండి, ఇదే చెప్పొచ్చు కదా వాళ్ళు కావాలంటే, చిత్తశుద్ధి ఉంటే. లేదు కాబట్టి